రామాయణంలో ఎన్నో కాండలున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. కాని వాటన్నింటిలో ఒకటుంది. అది చాలా అందమైనది, మనసుని హత్తుకునేది, ఎంతటి నిరాశలో ఉన్నా ఆశన్ నింపేది. అదే సుందరకాండ. ఇది కేవలం ఒక కథ కాదు, ఇదొక మహాప్రయాణం. అచంచలమైన నమ్మకానికి, అంతులేని భక్తికి, ఎదురులేని ధైర్యానికి ఇదొక నిలువుటద్దం. ఒక్కసారి ఊహించుకోండి, మీ ముందు కనుచూపు మేరలో అంతులేకుండా విస్తరించిన ఒక మహాసముద్రం. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత భయంకరంగా ఉంది. ఆ సముద్రం ముందు ఒకే ఒక్కడు నిలబడ్డాడు, ఒక వానరుడు. అతని చేతిలో ఆయుధాల్లేవు, అతని వెనుక సైన్యం లేదు. ఉన్నదల్లా గుండెల్లో తన స్వామి రాముడిపై అచంచలమైన భక్తి, కొండంత ధైర్యం, చెక్కుచెదరని నమ్మకం. ఇప్పుడు ఇక్కడినుంచే రామాయణంలో ఒక స్వర్ణాధ్యాయం మొదలైంది. అయితే ఈ ప్రయాణమంతా సులభం కాదు. మొదటి అడుగే ఒక పెద్ద పర్వతంలాంటిదే. 100 యోజనాల సముద్రాన్ని దాటాలి. అది సాధ్యమేనా? అందరిలోనూ అదే సందేహం. కాని హనుమంతుడి బలం కేవలం కండరాల్లో లేదు. అతని అసలైన బలం 3 స్తంభాలపై నిలబడింది. మొదటిది భక్తి. అది మామూలు భక్తి కాదు. శ్రీరాముడి పని పూర్తి చెయ్యాలన్న తపనే అతని ఊపిరిగా మారింది. నా స్వామి కార్యం మీద వెళ్తున్నాను, నా ప్రాణం పోయినా సరే అన్నంత అంకితభావం. ఇక రెండవది శక్తి. పర్వతాలను పిండి చేయగల, ఆకాశంలో పక్షిలా ఎగరగలిగే అపారమైన శారీరక బలం అతని సొంతం. కాని ఈ రెండూ ఉన్నా సరిపోదు. మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది కావాలి. అదే యుక్తి, అంటే తెలివి. భక్తి, బలం ఎంత ఉన్నా వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వాడకపోతే అంతా వృధా. హనుమంతుడు ఈ మూడింటి కలయిక. అందుకే అతను అసాధ్యుడు. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక జీవి రెక్కలు లేకుండా అంత పెద్ద సముద్రాన్ని ఆకాశంలో ఎగురుతూ దాటగలదా? వినడానికే అసాధ్యంగా ఉంది కదూ. కాని హనుమంతులు వెనకడుగు వెయ్యలేదు, సిద్ధమయ్యాడు. శ్రీరాముడు సంధించిన బాణంలా నేను లంకకు దూసుకువెళ్తాను అని గర్జిస్తూ హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశమంత పెంచి మహేంద్రగిరి పర్వతాన్ని తన పాదాలతో బలంగా అదిమిపట్టి ఒక్క ఉదుటిన గాలిలోకెగిరాడు. ఆ వేగానికి చెట్లు, పర్వతాలు కదిలిపోయాయి. దేవతలందరూ ఆ ఆశ్చర్యంతో చూస్తుండగా దారిలో మైనాక పర్వతం ప్రేమగా పిలిచింది, హనుమా, కాసేపు విశ్రాంతి తీసుకో అని. కాని అతను, స్వామి కార్యం పూర్తయ్యే వరకు సేవకుడికి విశ్రాంతి ఉండదు అని వినయంగా నమస్కరించి ముందుకు సాగాడు. ఆ తర్వాత నాగమాత సురస అతని బలాన్ని పరీక్షించబోతే ఆమెను బలంతో కాదు, బుద్ధితో జయించాడు. ఆమె నోట్లోకి చిన్న లూపల్లో వెళ్లి బయటకు వచ్చి ఆమె ఆశీర్వాదం అందుకున్నాడు. చూడండి, నిజమైన వీరుడికి బలంతో పాటు వినయం, తెలివి రెండూ ఎంత ముఖ్యమో. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. నిజమైన బలం ఎదుటివారిని జయించడంలో కాదు, మన ధర్మానికి, మన స్వామికి సేవ చేయడంలో ఉంటుంది. ఎట్టకేలకు హనుమంతుడు లంకను చేరుకున్నాడు. రాత్రి సమయం. నగరమంతా బంగారంతో మిలమిల మెరిసిపోతోంది. అద్భుతంగా ఉంది. కాని ఆ మెరుపు వెనుక ఒక భయంకరమైన చీకటి నిజం దాగి ఉంది. లంక పైకి చూస్తే ఒక బంగారు స్వర్గం, కాని లోపల అది రాక్షసుల నరకం. పైకి అంతా పండుగ వాతావరణం, కాని ఆ సంబరం వెనుక దేవతలను బంధించిన జైలుంది. హనుమంతుడు ఒక పిల్లి అంత చిన్న రూపం ధరించి లోపలికి వెళ్లబోతుంటే లంకా నగరానికి కాపలా దేవత లంకిణి దారి అడ్డగించింది. ఎవరు నువ్వు అని గర్జించింది. హనుమంతుడు ఒక్క పిడిగుద్దుతో ఆమె అహంకారాన్ని అణచివేశాడు. ఆ దెబ్బకు ఆమెకు బ్రహ్మదేవుడి శాపం గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఒక వానరుడి నిన్ను ఓడిస్తాడో అప్పుడే లంక పతనానికి సమయం ఆసన్నమైనట్టు. ఆ క్షణమే లంక వినాశనానికి ఘంటలు మోగాయన్నమాట. ఇక హనుమంతుడి అసలైన వెతుకులాట మొదలైంది. లంకలోని ప్రతి భవనాన్ని, ప్రతి గల్లీనీ వెతికాడు. రావణుడి అంతఃపురంలో కూడా చూశాడు. కాని సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. చివరకు అతని చూపు అశోకవనం అనే తోటవైపు మళ్ళింది. అక్కడ ఆ అశోకవనంలో ఒక శింషుపావృక్షం కింద చుట్టూ భయంకరమైన రాక్షస స్త్రీల కాపలా మధ్య ఆమె కూర్చుని ఉంది. సీతమ్మ కట్టుకున్న నారచీరలు మాసిపోయున్నాయి. శరీరం ఉపవాసాలతో, కన్నీళ్లతో కృషించిపోయింది. కాని ఆ కళ్లలో మాత్రం ఆశ చావలేదు. ఆ ముఖంలో పవిత్రత తగ్గలేదు.
ప్రతి శ్వాసలోనూ తన రాముడి రాకకోసమే ఎదురుచూస్తున్న ఆ తల్లిని చూసి అంతటి హనుమంతుడికే కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అదే సమయానికే రావణుడు అక్కడికొచ్చాడు. తన సంపదను, అధికారాన్ని చూపించి ఆశబెట్టడానికి చూశాడు. లొంగకపోతే చంపేస్తానని భయపెట్టాడు. 2 నెలలే గడువు, నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను ముక్కలుగా నరికి నా ఉదయపు అల్పాహారంగా తింటాను అని నీచంగా బెదిరించాడు. కాని సీతమ్మ భయపడిందా? లేదు. ఒక గడ్డిపరకను తీసి రావణుడికి తనకి మధ్యలో పెట్టి, ధర్మస్వరూపుడైన నా రాముడి ముందు నువ్వు ఈ గడ్డిపరకతో సమానం అని ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చింది. ఆమె పాతివృత్యపు అగ్నిముందు రావణుడి అహంకారం బూడిదైపోయింది. ఇది గమనించండి. చుట్టూ రాక్షసులున్నా, ప్రాణానికే ప్రమాదమున్నా ఆమె భయపడలేదు. ఎందుకంటే దేవుడిపై పూర్తి నమ్మకమున్నప్పుడు బయట ఉండే భయం మనల్ని ఏమీ చెయ్యలేదు. రావణుడు కోపంగా వెళ్ళిపోయాక సీతమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇక బ్రతికి లాభం లేదు అని ప్రాణాలు తీసుకోవటానిక్కూడా సిద్ధపడింది. సరిగ్గా అదే క్షణంలో కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. ఆ చిమ్మ చీకటిలో ఒక ఆశాకిరణం ఉదయించబోతోంది. ఇప్పుడు హనుమంతుడికి పెద్ద సవాలు. నేను నా నిజరూపంలో వెళితే తల్లి భయపడుతుంది, రాక్షసుల మాయ అనుకుంటుంది. మరి ఎలా ఆమె నమ్మకాన్ని పొందాలి? ఏం చేయాలి? ఇక్కడే హనుమంతుడు తన తెలివిని ఉపయోగించాడు. ఆమె కూచున్న చెట్టుపైనే ఉండి చాలా మధురమైన స్వరంతో శ్రీరాముడి కథను పాటలా పాడటం మొదలుపెట్టాడు. రాముడి కథ వినగానే సీతమ్మ ఆశ్చర్యంగా పైకి చూసింది. ఒక చిన్న కోతి. ఆమె మొదట నమ్మలేదు. ఇది కూడా రావణుడి మాయమో అని అనుమానించింది. అప్పుడు హనుమంతుడు వినయంగా చెట్టు దిగి ఆమెకు నమస్కరించి, అమ్మా, భయపడకండి, నేను రాముడి సేవకుడిని, హనుమంతుణ్ణి. మీకోసం ఒక సందేశం తెచ్చాను అన్నాడు. అయినా సీతమ్మకు ఇంకా పూర్తి నమ్మకం కుదర్లేదు. అప్పుడు హనుమంతుడు తనతో తెచ్చిన అత్యంత పవిత్రమైన గుర్తును, ఆఖరి ఆధారాన్ని బయటికి తీశాడు. శ్రీరాముడి చేతి ఉంగరం. ఆ రాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూడగానే సీతమ్మ కళ్లల్లోంచి ధారగా ఆనందభాష్పాలు కురిశాయి. తన స్వామి తనను మర్చిపోలేదు, తనకోసం వస్తున్నాడు. ఆ ఒక్క నమ్మకంతో ఇన్ని రోజుల ఆమె బాధ మొత్తం మంచులా కరిగిపోయింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆశ అనే చిన్న కిరణం ఎంత పెద్ద చీకటినైనా తరిమికొడుతుంది. ఆశ ఉన్నచోటే ధైర్యం మళ్లీ పుడుతుంది. సరే, సీతమ్మ జాడ తెలిసింది, రాముడి సందేశం చేరింది. ఇక పని పూర్తయినట్టే, తిరిగి వెళ్ళిపోవచ్చు. కాని హనుమంతుడు కేవలం దూత కాదు, ఒక వీరుడు కూడా. నా తల్లిని ఇంతలా ఏడ్పించిన ఆ రాక్షసులకు, వాళ్ల రాజుకు నా రాముడి శక్తి ఏంటో రుచి చూపించకుండా వెళ్లను అని నిశ్చయించుకున్నాడు. రావణుడికి ఒక చిన్న హెచ్చరిక ఇవ్వడానికి, రాబోయే యుద్ధానికి ఒక ట్రైలర్ చూపించడానికి హనుమంతుడు ఆ అందమైన అశోకవనాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాడు. అందమైన అశోకవనాన్ని చిందరవందర చేశాడు. అడ్డువచ్చిన రాక్షస సైన్యాన్ని ఊచకోత కోశాడు. రావణుడి చిన్న కొడుకు అక్షకుమారుడిని సైతం చంపేశాడు. ఇక లాభం లేదనుకుని రావణుడి పెద్ద కొడుకు ఇంద్రజిత్తు వచ్చి అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నిజానికి హనుమంతుడు దానికి దొరకకుండా తప్పించుకోగలడు. కాని రావణుడిని ముఖాముఖి కలవాలంటే ఇదొక మంచి అవకాశం అని బ్రహ్మదేవుడిపై గౌరవంతో కావాలనే ఆ అస్త్రానికి బందీ అయ్యాడు. చూసారా, ఇక్కడ హనుమంతుడి తెలివి. బలం ఉంది కదా అని గుడ్డిగా వాడకూడదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుండాలి. శక్తి, బుద్ధి కలిసినప్పుడు ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. రాక్షసులు హనుమంతుడిని బంధించి రావణుడి సభకు తీసుకెళ్లారు. ఆ అహంకారి సింహాసనంపై గర్వంగా కూచుని ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని రావణుడు అహంకారంగా అడిగాడు. నేను శ్రీరాముడి దూతను. వెంటనే సీతమ్మను గౌరవంగా అప్పగించు, లేకపోతే నీ వంశం నాశనమవుతుంది అని హనుమంతుడు ఎంతో ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలకు రావణుడికి కోపం కట్టలు తెంచుకుంది. వీడిని చంపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రావణుడి తమ్ముడు విభీషణుడు అడ్డుపడి, అన్నా, ఒక దూతను చంపడం రాజధర్మం కాదు అని చెప్పాడు. దాంతో రావణుడు, సరే, కోతికి తోకంటే చాలా ఇష్టం కదా, ఆ తోకకి నిప్పు పెట్టండి అని ఆదేశించాడు. రాక్షసులు ఆనందంతో హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పంటించారు. కోతిని అవమానించామని సంబరపడ్డారు. కాని వాళ్లు నిప్పంటించింది అతని తోకకు కాదు, వాళ్ల లంకకే. హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని మళ్లీ పెంచి ఆ బంధనాలను తెంచుకుని మండుతున్న తోకతో ఆకాశంలోకి ఎగిరాడు.
ఒక భవనం నుంచి మరో భవనానికి బంగారు లంక మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. విభీషణుడి ఇల్లు తప్ప లంకంతా భగభగ మండిపోతోంది. అది మంటకాదు, రావణుడి అహంకారానికి హనుమంతుడు పెట్టిన అగ్నిపరీక్ష. లంకా దహనం పూర్తిచేసి హనుమంతుడు మళ్లీ సముద్రంలో తన తోకకు అంటిన నిప్పును ఆర్పుకున్నాడు. చూడండి, ఒకే ప్రయాణంలో 2 పనులు చేశాడు. ఒకవైపు సీతమ్మ కన్నీళ్లు తుడిచి ఆశ అనే సందేశమిచ్చాడు, మరోవైపు రావణుడికి అగ్నితో నాశనమనే హెచ్చరికను ఇచ్చాడు. అందుకే సుందరకాండ కేవలం హనుమంతుడి సాహసయాత్ర కాదు, అది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ఆత్మవిశ్వాసం యొక్క కథ. కష్టాల కడలిలోనూ చెదరని భక్తి యొక్క కథ. చిమ్మ చీకటిలోనూ మిణుకుమనే ఆశ యొక్క కథ. ఈ కథ మనందరిలో స్ఫూర్తిని నింపుకుంది. మరి తిరిగి వెళ్లిన హనుమంతుడు రాముడికేం చెప్పాడు? ఆ తర్వాతేం జరిగింది? తర్వాతి భాగంలో తెలుసుకుందాం.